అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గత చరిత్రలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. అయితే అసలుకి సాధారణంగా చూసుకుంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ సదస్సుల్లో కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారని చెప్పుకోవాలి. చాలా గణనీయమైన మార్పులు ఏదైతే చూసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం కావచ్చు, వీటన్నిటితో పాటు ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం పేరెంట్స్ టీచర్ మీటింగ్. స్కూల్స్లో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళకి మౌలిక వసతులు ఎలా అందుతున్నాయి, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి సీఎం గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలు అతీతంగా పాల్గొని చెప్పేసి ఈరోజు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఏంటంటారు ఈ మీటింగ్ సంబంధించి మొత్తానికి? ఈ మీటింగ్ గురించి ప్రస్తావించే ముందు నేను ఒక తండ్రి కోణంలో మాట్లాడతా. మొదటి నుంచి కూడా మనకి పట్టణాల్లో, నగరాల్లో ఉన్న ప్రైవేటు కాన్వెంట్స్లో ఈ పీటీఎంస్కి ప్రాధాన్యత ఉండేది. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా. నా పిల్లలు హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చదివారు. ఓకే. మేము చదివిన గవర్నమెంట్ స్కూల్స్లో ఈ తల్లిదండ్రులు, టీచర్ల మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో కూడా జరగల. అయితే సిటీకి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇక్కడ చదవటం మొదలుపెట్టిన తర్వాత పీటీఎంస్ అనేవాళ్ళు. ముందే వాళ్ళు పలానా రోజు అని చెప్పని షెడ్యూలు పిల్లల డైరీలో రాసి పంపించేవాళ్ళు. ఆ రోజు ఆ కన్సర్న్డ్ క్లాస్ టీచర్ తోటి పేరెంట్స్ ఇంటరాక్ట్ అయితే ఆ ఇంటరాక్ట్ అయిన సందర్భంగా గత నెల రోజులుగానో, గత 2 నెలలుగానో మన పిల్లవాడు పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, క్లాసులో డిసిప్లిన్ ఎట్లా ఉంది, మిగిలిన పిల్లలతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, టీచర్ తోటి ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, అదర్ దాన్ అకాడమిక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నాడా, చేయట్లేదా, లేదు మనవాడు కొన్ని సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉండి కొన్ని సబ్జెక్టులో వాడు ఏమైనా వెనకబడి ఉంటున్నాడా, రైటింగ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి తమ పిల్లవాడి గురించి ఒక ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. అదే సందర్భంలో టీచర్కి కూడా కొంతమంది పిల్లలు వాళ్ళని అంటే మనం చాలా సూపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, కొంతమంది క్లాస్ రూమ్లో చాలా సూపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ గురించి ఇంటి దగ్గర వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తల్లిదండ్రులతో ఎట్లా ఉంటున్నారు, వీటి గురించిన ఫీడ్బ్యాక్ టీచర్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఏమవుతుందంటే కొన్ని సబ్జెక్టులు కానీ కొన్ని ఇష్యూస్ కానీ ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఏదైనా ఉంటే కొంతమందికి చదువు కన్నా కూడా కొన్ని కళల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ఆసక్తి దృష్ట్యా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే తల్లిదండ్రులకి గైడ్ చేసేవాళ్ళు. ఓకే, మీ వాడికి మ్యూజిక్ బాగా ఇష్టంగా ఉంది, డ్రాయింగ్ బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నాడు, ఈ రంగంలో మేము క్లాస్ రూమ్లో చెప్పేయటం ఒకటే సరిపోదు, మీరు బయట కూడా కొంచెం తర్ఫీదు ఇప్పించండి, నైపుణ్య శిక్షణ ఇప్పించండి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో ఒక ప్రాపరు అంచనాకి పిల్లవాడి గురించి రావడానికి ఇటు తల్లిదండ్రులకి అటు టీచర్లకు కూడా ఒక సదవకాశం అది. అదే సందర్భంలో అసలు మన పిల్లవాడు చదువుతున్న స్కూల్ వాతావరణం ఎట్లా ఉంది, ఆ టీచర్లు వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, సరైన చేతిలోనే మన పిల్లల్ని పెట్టామా లేదా అనే ఒక అవగాహన పెంచుకోవడానికి తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే మనం డబ్బులు కట్టి పిల్లల్ని అక్కడ పంపిస్తూ ఉన్నాం. ఇదే సిటీలో చాలా స్కూల్స్ ఉంటాయి, రకరకాల ఆకర్షణీయమైన ప్రచారాలు, మేము ఈ స్టాండర్డు ఆ స్టాండర్డు, మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అన్ని ర్యాంకులు వచ్చినాయి, మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇవాళ చంద్రమండలం మీద ఉన్నారు, సూర్యమండలానికి పక్కనే ఉన్నారని చెప్పుకునే ప్రచారాలు చాలా వింటూ ఉంటాం కదా. ఇటువంటి సందర్భంలో మనం ఎంచుకొని చేర్చిన స్కూలు రైట్ చాయిస్ అవునా కాదా, ఈ అంచనాకు రావడానికి కూడా మనకు ఒక ఆస్కారం ఉంటుంది. ఇదంతా డబ్బులు కట్టి చదివిస్తున్న ప్రైవేట్ స్కూల్స్లో. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ స్కూల్స్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అందుకుంటా ఉన్న పిల్లలు ఇవాళ అసలు సిసల మట్టిలో మాణిక్యాలు చాలామంది మెరుపుల్లాగా మెరుస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
మేము 1983-84 ఓ జిల్లా పరిషత్ స్కూల్లో 10th చదివాం. మా 10th బ్యాచ్మేట్స్ 107 మంది, 2 సెక్షన్స్. ఓకే. అప్పట్లో మ్యాథ్స్ కాంపోజిట్ జనరల్ అనే ఆప్షన్ ఉండేది. మాదే లాస్ట్ బ్యాచ్. మా తర్వాత నుంచి 84-85 బ్యాచ్ నుంచి ఆ సిస్టమ్ తీసేశారు. జనరల్ కాంపోజిట్ ఆప్షన్ మా తర్వాత లేదు, రెగ్యులర్ మ్యాథ్స్. ఇంకా ఒక పల్లెటూరు జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న మా క్లాస్లో 7 డాక్టర్లు ఉన్నారు. మా క్లాసు కాంపోజిట్ మ్యాథ్స్ అగ్రిగేట్ 82. అంటే ఇప్పుడైతే 100కు 100లో 100కు 105 లెక్కేసుకోవాలి ఇప్పుడు వస్తున్న మార్కుల ప్రకారం లెక్కేసుకుంటే. ఓకే. ఒక 20 మంది ఇంజనీర్లు ఉన్నారు. 107 మందిలో 107 మందిలో లాయర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇవాళ భారత బయోటెక్నాలజీలో కోవాక్సిన్ ఇన్వెంట్ చేసిన సైంటిస్టు టీం లీడు డాక్టర్ పావులూరు పాండరంగారావు మా క్లాస్మేటు. తర్వాత ఫార్మాలో డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అంటే ఒక పల్లెటూరు తెలుగు మీడియం స్కూల్లో ఆ స్కూల్ నుంచి ఇంతమంది కెరీర్లు ఈ స్థాయిలో ఎమర్జ్ అవ్వగలిగారు అని అంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని అక్కడ స్టాండర్డ్ని మనం తక్కువ చేయడానికి వీల్లేదు. మరి అటువంటి స్కూల్స్లో పిల్లలకి ఏ విధమైన చదువు అందుతూ ఉంది, వాటి గురించి తెలుసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది. అదే సందర్భంలో ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల నుంచి టీచర్ల జీతం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు అపాయింట్ చేయబడ్డదే నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దటం కోసం. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించగలుగుతున్నారా లేదా? మీ పిల్లల మీద మేము ఈ స్థాయిలో ఫోకస్ చేస్తూ ఉన్నాం, మీ వాడి స్ట్రెంగ్త్ ఇది, మీ వాడి గ్రే ఏరియా ఇది అని చెప్పని తల్లిదండ్రులకు కూడా విడమర్చి చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒకటేంటంటే మేము చదువుకున్న రోజుల్లో మాతో పాటు చదువుకున్న చాలామంది తల్లిదండ్రులకి చదువు గురించి అసలు అవగాహన లేదు. ఏదో స్కూల్స్కి వెళ్ళారు, చదువుకున్నారు. ఆ 10థ్లో వీళ్ళకి వచ్చిన మార్కులను బట్టి ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూప్ తీసుకోవాలనేది కూడా తల్లిదండ్రులకు తెలియదు. ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు లేదంటే ఆ స్కూల్ టీచర్లో వాళ్ళు వీళ్ళ చేత అరే నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు ఈ గ్రూప్ తీసుకోరా అని చెప్పని కాలేజీకి తీసుకెళ్ళి వీళ్ళే చేర్చేవాళ్ళు. ఓకే, అంటే పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అంతే. అటువంటి స్థితి నుంచి ఇవాళ ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఈ కుటుంబం లేదు, ఆ కుటుంబం లేదు, ఈ వృత్తి లేదు, ఆ వృత్తి లేదు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అవసరమైతే వాళ్ళు 1 గంట అదనంగా పనిచేసైనా సరే పిల్లలకి మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నారు. మనకన్నా మన బిడ్డలు మెరుగ్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది, వాళ్ళ కళ్ళ ముందు ఆ గ్రామంలో చదువుకొని ఎదిగిన కుటుంబాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళలాగానే కూలినాలు చేసుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లలు చదువుకోవడంతో వాళ్ళ ఆ కుటుంబం కంఫర్ట్గా జీవిస్తూ ఉంది. వాళ్ళకి మంచి కెరీర్ దొరికి వాళ్ళ తల్లిదండ్రుల్ని అద్భుతంగా చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకన్నా వాళ్ళు మెరుగ్గా జీవిస్తూ ఉన్నారు. సో అదొక ఇన్స్పిరేషన్ అయిపోయింది గ్రామాల్లో. మన కళ్ళ ముందు మనం రెక్కల ముక్కలు చేసుకొని ఈ పొలాల్లోనే పనిచేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళ పిల్లలు చదువుకొని ఇవాళ వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి. మన పిల్లలు కూడా చదువుకుంటే రేపటి రోజున మన స్థితిగతులు కూడా మారుతాయి కదా అని చెప్పని ప్రతి కుటుంబం కుల వృత్తులన్నీ ఇవాళ పక్కకు జరిగినాయి. ఇవాళ చాకలి పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మంగళ పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వ్యవసాయ కూలీల పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అందరూ చదువుకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి మా పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఇప్పుడు ఈ చదివేసిన తర్వాత వాళ్ళకి రేపు ఎటువంటి భవిష్యత్తు దక్కడానికి ఆస్కారం ఉంది. మేము ఇంతగా త్యాగం చేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం కదా, వాళ్ళు స్కూల్లో క్రమశిక్షణతో ఉంటున్నారా లేదా, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ మార్కులు వాళ్ళ కెరీర్ నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకి సరిపోద్దా లేదా, వీటి గురించి తల్లిదండ్రులకు ఒక అవగాహన కావాలి. అదే సందర్భంలో ఈ స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఈ ఇంటి దగ్గర వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అంటే చదువు పట్ల అంకితభావంతో ఉంటున్నారా, లేదు ఎలాగానే ఈ బుక్స్ అన్నో పక్కకు పడేసి ఆడుకోవటము, యాక్టివ్గా ఉండటము అదొక ఆస్పెక్టు. కానీ కొన్ని పెడదోరణలు పట్టేవాళ్ళు ఉన్నారు ఇవాళ. అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి తప్పటడుగులు ఏమైనా పడతా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా టీచర్లకు ఉంది. ఎందుకంటే అప్ టు సర్టెన్ ఏజ్ వాడిని మౌల్డ్ చేసి తీరాల్సిన బాధ్యత ఇటు స్కూల్లో పాఠాలు చెప్పే గురువులది, ఇంటి దగ్గర తల్లిదండ్రులది.
ఎక్స్టర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్నేహితులు, సొసైటీ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి నుంచి కాపాడి తీరాల్సిన బాధ్యత ఈ ఇద్దరి మీద ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవసరం. ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఈ వ్యవస్థ లేదు. తల్లిదండ్రులు మహా అయితే కొద్దిమంది తల్లిదండ్రులు ఏదైనా మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో స్కూల్కి వెళ్ళి టీచర్లతో మాట్లాడటం ఒకసారి అరసారి జరుగుతుంది తప్ప ఒక పేరెంట్ టీచర్ ఆ ప్రపోజలే ఇప్పటిదాకా లేదు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ప్రతిపాదనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో జరుగుతూ ఉన్నాయి. ఒక పండగ వాతావరణంలో నేను చూశాను నిన్న, ఏదో ఒక గ్రామంలో పేపర్లో ఫోటో వచ్చింది. టీచర్లు వాళ్ళ ఇంట్లో పెళ్ళో శుభకార్యం జరుగుతున్నట్టుగా మహిళా టీచర్లు ఇంటింటికి వెళ్ళి ఆ పేరెంట్స్ని బొట్టు పెట్టి ఆహ్వానించి వస్తూ ఉన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది రండి అని చెప్పని. టీచర్లు స్వయంగా వెళ్ళి పిల్లల్ని కొంతమంది తీసుకొని వెళ్ళి ఎవరు ఇల్లు ఏది అనేది ప్రతి స్టూడెంట్ ఇల్లు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ దగ్గర క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ పట్టుకొని వాళ్ళే వెళ్ళి ఇళ్ళకెళ్ళి పిలుచుకొస్తూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరగాలి. ఇవాళ ఏదో మొదలు పెట్టామని కాకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ వెళ్ళారు, ఇప్పుడు డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరిగే టైం ఇది. ఇప్పటికీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? రేపు ఫిబ్రవరిలో ఇంకొక యూనిట్ టెస్ట్ జరుగుద్ది. ఆ యూనిట్ టెస్ట్ జరిగే నాటికి ఇంప్రూవ్ అయ్యారా కాలేదా? తర్వాత వెనకబడి ఉంటే ఎందుకు వెనకబడుతున్నారు? టైం ఎక్కడ కేటాయించట్లేదు, ఎందుకు కేటాయించట్లేదు? వాడి డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ ఫోన్లకి, ట్యాబ్లకి వీటికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి. సో వాటి మీద ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు? అసలు దేని మీద ఫోకస్ చేయాలి? వాళ్ళ రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా నిర్మాణం చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయాలి? ఇవన్నీ పిల్లల్ని మోటివేట్ చేయడానికి కానీ, అట్లాగే ఆ పిల్లల గురించి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేయడానికి కానీ టీచర్లకి, అలాగే టీచర్లు ఏం చెప్తున్నారని వినడానికి తల్లిదండ్రులు కూడా ఒక ఆస్కారం. ఇది 100% ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఓకే, నిజంగా సార్ యొక్క పీటీఎం యొక్క ఉద్దేశాన్ని, ఆవశ్యకతను చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.